సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రాంక్ టాక్స్. సో మనకు ఒక 2 కమెంట్స్ వచ్చిందండి, దిలీప్ అండ్ మై యూట్యూబ్ అనేసి వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఫ్లర్టింగ్ ప్రాంక్ చేయమని చెప్పి. యాక్చువల్గా వాళ్ళు ప్రపోజ్ ప్రాంక్ చేయమన్నారు. సో నేరుగా ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఒప్పుకోదు కాబట్టి ఒక ఫ్లర్టింగ్ ప్రాంక్ చేసాము. చెక్ చేసి చూడండి. బ్రదర్, మీ ఇద్దరు కనుక చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన వాళ్ళు ఇలాంటి కమెంట్స్ ఏదైనా ఇంకా ఉన్నా కూడా అప్లోడ్ చేయండి, మేము దాన్ని చేసి చూపిస్తాం. హాయ్, మనము క్వశ్చన్స్ వీడియో చేసాం, నువ్వేగా మీద. బాగున్నావా? నేను ఆ రోజు నుంచి పెద్దగా వాళ్ళ అంటే నిన్ను చూసినప్పటి నుంచి అట్లా అనిపిస్తూ ఉంది. తింటున్నా కనబడుతున్నావు, లేచినా కనబడుతున్నావు, పని చేసుకోబుద్ధి కావడం లేదులే. జోక్ ఏం లేదు, సీరియస్. అందుకే నువ్వా కాదని డౌట్ వచ్చి ఒకసారి మాట్లాడిద్దామని వచ్చా. సో February 14th ఏ బాయ్ ఫ్రెండ్ కోసమా? బాయ్ ఫ్రెండ్ లేదా? ఏం బాధపడదు, రేపటి నుంచి ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పచ్చు. ఏమొద్దు? ఆ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు సింగిల్గా ఉండగలిగావు. ఇప్పుడు కూడా ఉండాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఉండు, తర్వాత చూద్దాం. తర్వాత పెళ్ళి నాకు మళ్ళీ చూద్దాం లేదు, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవద్దా? సరే, అటైతే ఇప్పుడు పెళ్ళి అంటే కష్టము. మళ్ళీ ఇంకోటి, నీ ఇన్స్టాగ్రామ్లో స్వీటీ అని పిలవడం ఇష్టం అని మెన్షన్ చేస్తున్నావు కదా. కాల్ మీ స్వీటీ అంటే నిన్ను పిలవమనేగా. పిలవమని అని కాదు, అది యూజర్ మాత్రమే. యూజర్ కోసం మాత్రమేనా? ఓకే. మా ఫ్రెండ్స్ కూడా అందరూ నన్ను నాటి అని పిలుస్తారులే. యాక్చువల్గా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. క్యూట్నెస్ ఈగో పడే అంత క్యూట్గా ఉన్నావు తెలుసు నేను. అట్లేం లేదు, బిస్కెట్ అని ఏం లేదు. సో బిస్కెట్ చాక్లెట్ తిన్నా నువ్వేం చిన్నపిల్లవు కాదుగా. అయినా బాగలేని వాళ్ళకి బిస్కెట్ వేయాలి, ఆల్రెడీ బాగున్న వాళ్ళకి బిస్కెట్ ఎందుకు? ఛాన్స్ లేదా? దీని తర్వాత నీకు చాలామంది చెప్తారు చూడు, యు ఆర్ క్యూట్ అనేసి చాలామంది చెప్తారు. అట్లేం లేదు, ఎవరన్నా చెప్తారు నిన్ను చూస్తే క్యూట్ అనేసి. యాక్చువల్గా నీ కళ్ళుని చూస్తుంటే గొడవ పడుతుంది, పక్కకి తెప్పద్దురా నిన్నే చూడమని చెప్పి. పెద్ద కళ్ళతోటి నా చిన్ని గుండెలోకి ఏమో తెలీదు, అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించావు కదా, మళ్ళీ మిస్ అయిపోతావేమో అనేసి నా కళ్ళు నీ కళ్ళనే చూడమని చెప్తాను. నేను ఏ అమ్మాయిని చూసినా సరిగా మాట్లాడలేను కంట్లో చూసి, కానీ నిన్ను చూస్తుంటే మాటలు నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తాను. సరే, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇంతకీ? పానీపూరి. సో నేను ఈరోజు నుంచి ట్రై చేస్తాను, కనీసం మీరు సగం గ్లామర్ అన్నా రావడానికి ట్రై చేస్తాను. పానీపూరి తింటే గ్లామర్ వస్తుందా? కానీ అయితే ఇప్పుడు ఈ మధ్య ఆపేసినానే తినేది. కానీ ఇంకా గ్లామర్ అలాగే మెయింటైన్ చేస్తున్నావు చూడు. సరే, ఫేర్ అండ్ లవ్లీ వాడతావు, అదే ఆ సీక్రెట్. ఓకే, నేను ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ట్రై చేస్తాలే, మళ్ళీ ఫేర్ అండ్ లవ్లీ వాడితే నన్ను ఎక్కేస్తారనుకుంటా. సో ఫేర్ అండ్ లవ్లీ ట్రై చేద్దాం. అందానికి లెటర్ రాస్తే అది మీ ఇంటికే వస్తుందేమో నాకు తెలిసి. సో చెప్పండి, ఇంకేంటి విషయాలు? మాట్లాడించాలనేసి అనుకున్నా, కానీ నేను చూస్తుంటే సగం మాటలే వస్తుంది. అంటే ఏమనుకుంటావు అనేసి. అంటే ఫస్ట్ టైం కదా ఎంత అందమైన అమ్మాయితో మాట్లాడడం. అందమైన అమ్మాయితో మాట్లాడడం ఫస్ట్ టైం కదా. ఇంకా చాలా మంది ఉంటారు బాగా నాకంటే. ఏమో, నా కంటికి మీరే అందంగా కనిపిస్తున్నారు అందుకనేసి. ఎక్కువ నైట్ టైమ్స్ నడవద్దండి బయట,
ఒంటరిగా అయితే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నక్షత్రాలు మిమ్మల్ని చూసి కళ్ళు కొడుతుంటే నాకేదోలా ఉంటుంది. గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపుల. అదే ఎక్కువ రాకండి, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఆ నక్షత్రాలు కళ్ళు కొడుతుంటే నాకు తట్టుకోలేను. ఓకే, సో ఎప్పుడన్నా తాజ్మహల్ చూడడానికి వెళ్ళారా? లేదా? ఎప్పుడు ఆ పక్కకి వెళ్ళకండి, ఎందుకంటే అందరూ తాజ్మహల్ వదిలేసి మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అలా ఏం లేదండి, నిజంగానే చెప్తున్నా. అక్కడికి వెళ్ళారంటే అందరూ తాజ్మహల్ వదిలేసి మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఇంత అందంగా ఉన్నది ఎవరి అమ్మాయిని చూస్తారు. ఎక్కడైనా విన్నారా ఇట్లా సెంటెన్స్? అందమైన అమ్మాయిలు ఎప్పుడు యావరేజ్ అబ్బాయిలకే పడతారంట. విన్నారా? సో మనం ఇప్పుడు నిజం చేద్దామా? నేను ఒక యావరేజ్ అబ్బాయిని కదా. అలా అనుకోకండి, మీరు యావరేజ్ అనుకోండి. అలా ఏం లేదు, నిజంగానే చెప్తున్నా. సో ప్యారిస్లో ఉండేది ఈఫిల్ టవర్. మేబీ యు ఆర్ మై ఫ్యూచర్ లవర్. Got the man with the plan right here. Bring it swag with the man right here. మీ అమ్మగారితో అయినా కూడా ఫైట్ చేస్తాలేండి. వద్దా? కింగ్ ఫిషర్ బీర్ ఎప్పుడన్నా చూసారా? కనీసం తెలుసుగా. యాక్చువల్గా 2 దాయినా కూడా ఎక్కదు, అలాంటిది మిమ్మల్ని చూస్తుంటే నాకు మత్తు ఎక్కేస్తుంది. మత్తే కదా అన్న. సో యాక్చువల్గా నాది ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగినట్టు ప్రాంక్ ఛానల్ కూడా ఉంది. అరే చెప్పాను కదా, మా సబ్స్క్రైబర్స్ ఒకరు ఫిబ్రవరి 14కి ఫ్లటింగ్ వీడియో చేయమన్నారనమాట. నాకు ఎవరా అని చూస్తుంటే ఈ పాటలో నాకు నువ్వే కనబడిచావు. సరే తెలిసిన అమ్మాయే కదా అని కలుపుదామనేసి. సో పర్లేదా, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? సో నేను అప్లోడ్ చేసుకోవచ్చుగా. ఓకే, థ్యాంక్ యూ.